మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన ప్రభు, మరొక పునరుద్ధానం మీ పాదాల దగ్గర ఉండడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎంతగానో మాకు తోడుగా ఉంటూ సురక్షితమైనటువంటి మీ కృపలో మమ్మల్ని సజీవులుగాను క్షేమంగాను మా కుటుంబాలను మీరు కాపాడుతూ క్షేమపరుస్తూ మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అర్హులము కానటువంటి మమ్మలను క్రీస్తు రక్తము ద్వారా అర్హులుగా ఎంచినటువంటి దేవా, ఆయన నీతిని మాకు ఆపాదించి తండ్రి అబ్బా అని పిలవగలిగినటువంటి కృపను మాకు ఇచ్చారు. ప్రభువారి యొక్క త్యాగాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్తుతిస్తున్నాము. మేము ఒంటరిగా ఉండకుండా ఆదరించబడ్డానికి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం అయ్యా, మరి పునరుద్ధానం ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకై మీకు వందనాలు. ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నారు అయ్యా. నీ కృప నిరంతరం ఉండును అని భక్తులు స్తుతించినట్లుగా మీ దయాళత్వాన్ని, మీ ప్రేమను, మీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి ఎంతో భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయం ఉంది ప్రభా, వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి అయా. మనుషుని మాట చేత ఎవరు దీవించబడలేరు. మనుషుని యొక్క మాట ప్రభావం చేత ఎవరికి మేలు కలగలేదు. మాట్లాడేది మీరైతేనే మాకు మేలు ప్రభా. మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా మీ వాక్కు చేత మమ్మలను అయా మీరు స్పందింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. సరిచేయండి, బాగు చేయండి, బలపరచండి. మా బలహీనతల్లో జయించగలిగినట్లుగా మీ శక్తి సామర్థ్యాలు మీ వాక్యము చేత మాకు దయచేయండి. మీ నాయన రాజ్యము వచ్చినంత వరకు కూడా ప్రభు మేము నమ్మకంగా నిలిచినట్లుగా మా నడక, మా ప్రవర్తన, మా మాట, మా క్రియలు అయా, మా కుటుంబాలు, మా బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా అయా నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వేరుగా చేదుగా ఉన్నటువంటి జీవితాలను తెరవండి, వారి హృదయాలు తెరవండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, ఆ చీకటిని పారదోలండి. వారు మీ వెలుగు చేతందుకు రాగలిగినట్లుగా ప్రభా వారిని మీరు దర్శించండి. అయినా లూదియా హృదయము తెరవబడినట్లుగా ప్రతి హృదయము తెరవబడి చిన్నలేమి, యవ్వనులేమి, పెద్దలేమి, వృద్ధులేమి ప్రతివారు మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం పొందగలిగినట్లుగా కృప చూపించండి. మీరు రాబోతున్నారని ఎరిగి అయ్యా మేమందరము కూడా సిద్ధపడినట్లుగా ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు, సాక్ష్యం కలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని మీ వాక్యము చేత ఈ దినము మేమందరము దీవించబడడానికి మీరే సహాయము దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం దేవుని వాక్యాన్ని మనము మరి ధ్యానం చేసుకున్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండం 14వ అధ్యాయం, పేజ్ నంబర్ 123, 14వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. అలాగే మన న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము, యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణము నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. హోర్మా అనగా నిర్మూలం. దేవుడు ఈ దినం ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే నేను మళ్ళీ గత వివరణ అంతా నేను మీ ముందుకు తీసుకురాలేను, కానీ ఎందుకంటే మళ్ళీ ముందుకు కొనసాగాలి. అయితే ఇక్కడ గమనించినప్పుడు 2 స్థలాల్లో
మా 2 స్థలాల్లో 2 ప్రదేశాల్లో జరిగినటువంటి సన్నివేశాలు మనం గమనించినప్పుడు ఒక మాట హోర్మా అనే మాట మనకు వినబడుతుంది. హోర్మా అంటే అర్థం ఏమిటి అంటే నిర్మూలము అని అక్కడే మూలవాక్యం రాయబడి ఉంది. అంటే 2 సందర్భాలు గతంలో వివరించినట్లుగా అక్కడ ఉన్నటువంటిది దేవుడి ప్రజలే. మనం ముందు చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసినప్పుడు దేవుని ప్రజలు వినాలి దేవుని ప్రజలు విజయం పొందవలసినటువంటి వారు అక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండంలో వారు అపజయం పాలయ్యారు, నష్టాన్ని చూశారు. ఈ నష్టము చూడడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే వారు ఏదైతే అవలంబించాలో, ఎలాగైతే వారు దేవుని మాటను విని నడుచుకోవాలో అలాగున వారు ఉండక, అలా ప్రవర్తించక దేవునికి వేరుగా, తమ్ముడు వినండి, దేవునికి దూరంగా వేరుగా ఉన్నందున అక్కడ ఏం జరిగింది అంటే అపజయము చూశారు. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి సంఖ్యాకాండం దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేసినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఈ ప్రజల ద్వారానే శత్రువులను ఏం చేశాడంటే పారదోలినట్లుగా, నిర్మూలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మాట వింటే లాభం ఉంది, దేవుని మాట వింటే మేలుంది, దేవుని మాట వింటే విజయం ఉంది. దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి ఏముంది అంటే జయము జయము జయము. ఆమెన్. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మరొకసారి ఆ 1వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చదువుకుంటే, యూదా వంశస్థులు తన సహోదరులైన షిమోనీయులతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టారు. ఈ వాక్యం ఈ దినము మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు మన ముందున్నటువంటి శత్రువులను, శత్రువు అనగానే ఒక వ్యక్తిని పెట్టుకొని ఈ వ్యక్తి నాకు ఎప్పుడు గొడవ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, నా మీద గొడవకు వస్తున్నాడు, ఈ వ్యక్తి నిర్మూలం అవుతాడు అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే మనం పోరాడున్నది ఎవరితో అంటే ఆకాశ మండలమందరి దురాత్మల సమూహం. వాడి యొక్క ప్రభావం మనుషులను ప్రేరేపించి వాడు మన మీదకి తీసుకొస్తున్నటువంటి ఏదైనా సరే, ఏ సమస్య అయినా అది వాడి ద్వారా కలుగుతుంది తప్ప ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ద్వారానే అనుకోకూడదు. ఆ వ్యక్తిని మనము శత్రువుగా భావించకూడదు. ఈరోజు ఎందుకు మనం ఆలోచన చేస్తున్నామంటే ఆ వ్యక్తి అలా పనిచేయడానికి గల కారణం, నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వెళ్ళడానికి గల కారణం, 1 మన యొక్క పాపము, 2 ఆ యొక్క అపవాది యొక్క గురి, వాడి ప్రయత్నాలు, వాడి బాణాలు. కాబట్టి ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ ముందుండే ప్రతి శత్రువుని దేవుడు ఏం చేయగలడు అంటే నిర్మూలము చేయగలడు. ఆమెన్. నీ పక్కన తట్టి చెప్పండి, నీ శత్రువు నిర్మూలమవుతావు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, నీ మనసులో వ్యక్తిని పెట్టుకోకండి. నీ శత్రువు అనేవాడు ఎవడు అంటే అపవాది. వాడు ఖచ్చితంగా నీ ముందు నిలవలేడు. ఎందుకంటే వాక్యం చెప్పే సత్యం ఏంటంటే దుష్టుడంట ఎవడు తరమకుండానే వాడు పారిపోతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోగలడు. కానీ ఎప్పుడు అంటే దేవుడు ఏదైతే నీవుతో మాట్లాడుతున్నాడో, దేవుడు ఏదైతే ప్రకటిస్తున్నాడో అది నువ్వు స్వీకరించి, అంగీకరించి, ఒప్పుకొని, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి దేవుడికి అనుగుణంగా, ఆయన మాటకు అనుగుణంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, నడుచుకున్నట్లయితే, నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీ ముందు ఉంచుతున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే నీ శత్రువు నీ ముందు ఎంత మాత్రం నిలవలేడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఈ వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే మరి మన ముందున్నటువంటి ఆ శత్రువు నిర్మూలము కావాలి అంటే ఏ లక్షణాలు మనకు ఉండాలి, అది ఈరోజు మనం చూడబోతున్న అంశం. ఆ శత్రువు అనేవాడు లేదా ఆ యొక్క సమస్య నీ నుండి తొలగిపోవాలంటే నీవు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి?
చప్పట్లు కొడుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు నేను గమనించా, కొంతమంది ఒకసారి ఒక దోమ ఫస్ట్ టైం అంట అది బయటికి రావడం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదేంటంటే బయటకు వచ్చి తిరిగి 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 మొత్తానికి మళ్ళీ ఇంటికి చేరిందంట. పేరెంట్స్తో చెప్తుంది దోమ, ఇది ఊహాగానమే, అదేం అలా మాట్లాడిందని కాదు, మనకు అర్థం అవడం కోసం చెప్తున్న మాట ఇది. పేరెంట్స్తో చెప్పిందంట, నేను మొట్టమొదటిసారిగా వెళ్ళాను బయటికి, ఆ వెళ్ళినప్పుడు నన్ను ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారంటే అందరు చప్పట్లు కొడుతున్నారు అని అందంట. తండ్రి అన్నాడంట, పిచ్చోడా, వాళ్ళు చప్పట్లు కొట్టట్లేదు, నిన్ను చంపాలని చూశారు, వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని వచ్చావు, వాళ్ళు ఎవరో కానీ కర్మేలు పేతం సంఘస్థులా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ చప్పట్లో దోమ కూడా చచ్చిపోవట్లేదు అన్నారంట. సరదాగా చెప్పిన మాట, మీరేం కాదు కానీ. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది అనుకుంటుంది నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అనుకుంటుంది, కానీ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని కనపడంగానే చంపాలని చూస్తున్నారు. సరే, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఒక చెయ్యి చప్పట్లు అనే మాట తీసుకొస్తే మొన్న ఒక డాక్టర్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, చప్పట్లు కొట్టడం ద్వారా అంట దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, సైంటిఫిక్గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, మనం గట్టిగా ఎప్పుడైతే చప్పట్లు కొడతామో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన యొక్క బాడీలో పాస్ అవుతూ ఉంటుంది. తద్వారా మనకు ఆ గ్యాప్స్ వస్తాయి చూసారా, కొట్టే క్రమంలో వచ్చే గ్యాప్స్, అది ఏం చేస్తుందంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుందంట. అందుకే మందిరానికి వస్తే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా చప్పట్లు ఊరికి ఇలా ఆనిచ్చి కొట్టకండి, చక్కగా ఉజ్జీవంగా. ఎందుకంటే 100వ కీర్తన మందిరానికి వచ్చే ప్రతిసారి 100వ కీర్తన చదువుకోవాలి, 100 చదువుకొని రావాలి. ఎందుకంటే ఎలా రావాలి, ఎంత ఉల్లాసంగా రావాలి, ఉత్సాహంగా రావాలి. ఉదాసీనంగా రావడం వల్ల మన జీవితాల్లో ఏ మేలు పొందుకోలేం. సరే, ఇక్కడ వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒక చేయి దేవుడు, ఒక చేయి నీవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు కలిసినప్పుడే నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఆయన చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉంటాడు. అసలు మన కొరకు సిద్ధపరిచినటువంటి మన సత్క్రియలు, ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది, ఏమని ఉంటుంది, మన ద్వారా ఆయన సత్క్రియలు చేయడానికి ముందుగానే మన ఏం చేశాడంట, నిర్ణయించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కావాలంటే చదువుదాం, చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఈ మాట. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అదేం చెప్పండి, ఇంతకీ మన విశ్వాసం ఎలా కలిగిందంట, చెప్పాలి, ఎలా కలిగిందంట? అది కృప ద్వారా కలిగింది, అది దేవుని మూలంగా కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అది దేవుని యొక్క వరం. గడిక దేవుని స్తోత్రం చెప్దామా? మనమేమనుకుంటాం, అబ్బా నా విశ్వాసం ఎంత గొప్పదో, ఏమండి, నా విశ్వాసం ద్వారానే జయించాను. కొంతమంది అతిశయంగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడుతారంటే, అసలు నా విశ్వాసం ఎంత గొప్పదో. కొంతమంది భార్య ప్రేమికులైతే వాళ్ళ భార్య గురించి చెప్తూ ఉంటారు, మా భార్యకి ఎంత విశ్వాసం ఉందో. ఈయనకు ఉండదు, భార్య గురించి చెప్తూ ఉంటాడు, ఈయన కనపడ్డు. మా నాన్నకి, మా అమ్మకి అలా చెప్తూ ఉంటాం, మంచిదే. కానీ నేను తప్పు పట్టట్లేదు, కానీ అసలు ఆ విశ్వాసం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వరం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. పూర్వం మనకు తెలుసు, కొన్ని కథలు, కొన్ని చరిత్రలు ఇవి చెప్తూ ఉంటారు. ఏమని అంటే, వరం కోసం వీళ్ళు వెళ్ళి ఏం చేసేవారంటే తపస్సులు చేసేవాళ్ళు. ఎందుకు? ఏదన్నా వరం అనుగ్రహిస్తారని. ఇది కథలు మనం వింటున్నటువంటి స్టోరీస్ ఎన్నో మనకు చిన్నప్పటి నుండి, ఎందుకంటే అక్కడి నుండి వచ్చిన వారం కనుక వింటూ ఉంటే వాళ్ళం. దానికోసం వాళ్ళు ఎన్నో తిప్పలు పడేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు వరం సంపాదించుకోవడానికి. తీరా వరం ఇచ్చే టైంలో వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వారికి వారే పాడైపోయి నాశనం అయిపోయినటువంటి కథలు కూడా మనకు తెలుసు.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు మనలో ఆ విశ్వాసాన్ని కలిగించిందే దేవుడు. అది ఎలా సాధ్యమైందంటే దేవుని కృప. అది ఎలా అనుగ్రహించబడిందంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చాలా పెద్ద జనాంగము ఉన్న కుటుంబాల్లో కూడా ఒకరిద్దరు మాత్రమే ప్రభువుని ఎందుకు అంగీకరించుంటారు? ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికి కూడా ఇంకా అంగీకరించకుండా ముఖం చాటేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఎన్నోసార్లు మనం వారు వెనక పడుతున్నా ప్రయాసపడుతున్నా ఒక్కొక్కసారి ఈడు ఇంక మాడండి, ఎంత చెప్పినా విండండి అనే స్టేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికి కూడా అలాంటి స్థితిలో ఒకప్పుడు నీవు కూడా ఉన్నావు. మరి నీవు ఎలా అంగీకరించగలిగావు? నువ్వెలా మారగలిగావు? నువ్వెలా నమ్మగలిగావు? నువ్వెలా విశ్వాసం ఉంచగలిగావు? అంటే అక్కడ ఆ కార్యము జరిగింది ఎవరి ద్వారా అంటే దేవుడు నీ జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి వరం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అతిశయించడానికి ఏమీ లేదంటాడు పౌలు. ఆయన ఏమంటాడంటే నేను అతిశయించడానికి ఏమీ లేదు, ఎందుకంటే నా అతిశయం ఏదైనా ఉంది అంటే నా దేవుడే. ఈరోజు మనం అతిశయించడం కాదు, కానీ మనకు అలాంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని ఏం చేయాలంటే మనం స్తుతించాలి, ఘనపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు 9వ వచనంలో అంటాడు, అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడును ఏం చేయకూడదు. ఒకవేళ అది క్రియ వలనే అంటే నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాలు లేకపోతే నువ్వు చేసినటువంటి ఆ కార్యాలు ఈ కార్యాలను బట్టి కాదు దేవుడు నిన్ను ఎన్నుకుంది. ఎందుకు అంటే వాక్యం సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే వాక్యం దగ్గరికి వెళ్ళామనుకోండి, వాకలారా వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యం నేర్పించే సత్యం ఏంటంటే అసలు జగతి పునాది వేయబడక మునుపే దేవుడు మన కొరకు ఏర్పరచుకున్నటువంటి ఆయన గొర్రెపిల్ల అయితే మనం ఎవరై ఉన్నామో తెలుసా? ఆయన సత్క్రియలు చేయడానికి ఏర్పరచబడినటువంటి ప్రజలం. చిత్త ప్రకారమైన దయా సంకల్పం అని ఉంటుంది 1:3 ఎఫెసీ పత్రికలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు జగతికి పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచుకున్నాడు అంటే మరి ఏం క్రియ చేసాం మనం? తమ్ముళ్ళు ఏం క్రియ చేసామని చెప్పండి? ఎంత డొనేషన్ ఇచ్చామని, ఎంత ఫండింగ్ ఇచ్చామని, ఎంత ధనం ఇచ్చామని మన దేవుడు ప్రేమించాడు? ఎంత కానుకలు ఇస్తామని ప్రేమించాడు? అంటే నీ క్రియ ద్వారా అయితే. అంటే ఈ వాక్యం ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఉండాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? నా జనాంగంలో నాలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడా? నా ప్రజల్లో నేను ప్రత్యేకించబడిన వాడినా? కాబట్టి నీ ప్రత్యేకతను నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, నీ సాక్ష్యం వారిని కదిలించాలి, నీ సాక్ష్యం వారిని పురికొల్పాలి. ఎందుకంటే నీకు తెలిసిన సత్యం ఏంటంటే నీవు నీ జీవితంలో విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి వరం. కాబట్టి వారికి లేనటువంటి ఆ వరం నువ్వు కలిగి ఉన్నావు. లోకం ఏమనుకుంటుంది, వీళ్ళకి ఏం పర్లేదు, రోజు బైబిల్ పట్టుకొని వెళ్తారు, వీళ్ళకి ఇళ్ళ దగ్గర పని ఉండదేమో అనుకుంటారు. కానీ వారు అన్ని మాటలు అంటుండడానికి వారికి సత్యం తెలియదు. కానీ సత్యం తెలిసినటువంటి నువ్వు ఎలా ఉండాలి? సత్యం తెలిసినటువంటి నువ్వు ఎంత విశ్వాసంగా ఉండాలి? సత్యం తెలిసినటువంటి నీవు ఎంతగా దేవుని బట్టి ఆనందిస్తూ స్తుతించాలి. అందుకే దేవుడు ఈరోజు ఈ మాట మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే మరి వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఎప్పుడు చెప్పండి, మీ పక్కన వాళ్ళని చెప్పండి, ఎప్పుడు సిద్ధపరిచాడు ఆయన? నేను విజయవాడకి వచ్చిన తర్వాత రాకముందా? నా వ్యక్తిగతంగా నేను ఆలోచన చేస్తే విజయవాడకి వచ్చిన తర్వాత రాకముందా? మా స్నేహితులందరూ నా తోటి అంటే స్కూల్ మేట్స్ కాదు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్నేహితులందరూ ఆల్మోస్ట్ 90% చనిపోయారు. ఒక 10% ఉన్నారు, ఒక 3-4, ఒక 5 లెక్కేసుకోవచ్చేమో నాకు తెలిసినంతగా. ఒక 3-4, ఇంకా 5 కూడా కాదు. వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నువ్వు విజయవాడలో బాగుపడ్డావు అంటారు. ఎందుకంటే నా తోటి స్నేహితులందరూ చనిపోయారు. వాళ్ళు ఆ మాట అంటారు, విజయవాడకి వెళ్ళి బాగుపడ్డావు అని.
వాస్తవం సత్యం ఏమిటి అంటే, నేను విజయవాడకు వచ్చి బాగుపడడం కాదు, దేవుడు నా జీవితంలోకి వచ్చి నన్ను బాగు చేశాడు కనుక నేను విజయవాడ వచ్చాను, ఇక్కడ ఉన్నాను, ఈ పనిని చేయగలుగుతున్నాను, దేవుని వైపు తిరగగలిగాను, దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు, రక్షించుకున్నాడు. ఒక ఎందుకు కొరగానటువంటి జీవితాన్ని విలువనిచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగురుగాక. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, అసలు దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు ఈ విషయం, అది ఆయన ఏర్పాటు. ప్రియ సంగమ, ఎందుకు దేవుడు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, ఈరోజు ఆ వ్యక్తివి నువ్వు నీ ఇంటిలో ఒంటరిగా పోరాడుతున్నావేమో. నువ్వు అనుకోవచ్చు, ఎంతకాలం ఇదే నా పోరాటమా, ఎంతకాలం నాకు ఇదే దుఃఖమా, ఇంక ఇదే పరిస్థితి అంటే, దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ పోరాటం కొరకే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఆ పోరాటం చేస్తావని నిన్ను నమ్మాడు ఆయన. ఆ పోరాటంలో నిలుస్తావని నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఆ విశ్వాసాన్ని నీ ముందు ఉంచాడు. నీ ద్వారా తాను నీ కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తిగా, ఒకవేళ స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఒంటరిగా రావచ్చు, లేదా ఎంతో కష్ట సమయాల్లో వెళ్తూ ఉండొచ్చు. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? దేవునికి నీ ఎడలో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ అది ఎప్పుడు తెలుసా? నువ్వు గ్రహించి, ఇది ఆయన మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం అని ఎరిగి, శోధనను సహించి జయించగలిగితే, దేవుడు నీ ముందు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీకున్నటువంటి శత్రువులన్నిటినీ నిర్మూలన చేస్తాడు. ఆమేన్. కాకపోతే ఒక చెయ్యి ఎవరవ్వాలి చెప్పండి? దేవుడైతే మరొక చెయ్యి ఎవరవ్వాలి? ఆయన పార్ట్ ఎప్పుడో చేసేసాడు. ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు, ముందుగానే సత్క్రియలు ఏర్పరిచాడు, ముందుగానే మనకు వరాన్ని ఇచ్చేసాడు, విశ్వాసాన్ని ఇచ్చి. అందుకే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. ఎందుకంటే వరం ఇవ్వడం మాత్రమే కాదు, దాన్ని కొనసాగించేది ఎవరు? దేవుడే. మరి నువ్వు నిర్మూలమయ్యే పరిస్థితుల్లో నువ్వు ఉంటావా, నిర్మూలన చేసే వ్యక్తిగా నీవు ఉంటావన్నదే గత వారం నేర్చుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాంటి పరిస్థితులు నిర్మూలన అవ్వాలి అంటే నీవేం చేయాలి? నీ పార్ట్. దేవుని పార్ట్ ఆల్రెడీ జరిగిపోయింది, నీ పార్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? అరండి ఈ వాక్యం నుంచి చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 40వ వచనం చదువుదామా? 10వ అధ్యాయం 40వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 186. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును, చర్యల ప్రదేశమును, వాటి రాజులందరినీ, అందరు చెప్పండి ఈ మాట, ఇలాగే చెప్పండి, వాటి రాజులందరినీ. ఇది ఎలా చెప్పాలి అంటే, ఏదో సింపుల్ వర్డ్గా చెప్పకూడదు. ఎలా చెప్పాలి చెప్పండి? వాటి రాజులందరినీ. అంటే ఇంకెవరైనా ఉన్నారా? అందరినీ. నీకున్న ప్రతి పరిస్థితులన్నిటినీ నువ్వు జయించగలవు. ఆమేన్. వాక్యం చెప్తున్నటువంటి మాట అది. అక్కడంట ఏం చేశాడు ఆయన? రాజులందరినీ జయించాను. ఎలా జయించాడు అంటే కింద రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషము ఏమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలన చేశాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన నువ్వు చెప్పండి, నువ్వు అలాగే అన్నిటినీ జయించాలంటే అంత చెప్పక్కర్లేదు, కానీ మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చేయాలి. ఎవరు ఆజ్ఞాపించినట్లుగా? దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చేయాలి. సింపుల్. అన్ని పరిస్థితులను జయించగలుగుతాను. అదని లేదు, ఇదని లేదు. దేవుడు అరాకొరాగా చేసేవాడు కాదు. దేవుడు అన్నిటినీ చేయగలిగినటువంటి దేవుడు. కానీ ఎప్పుడు అంటే, దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం నువ్వు చేయాలి. ప్రభు చెప్పింది చేయకుండా, ప్రభు చేయట్లేదు ఏంటి అంటే చేయడు. ఎందుకంటే నువ్వు ముందు నా మాట విను,
నేను చెప్పినట్టు నడుచుకో, అప్పుడు చేస్తాను. ప్రేమించే విషయంలో ప్రభువుకి షరతులు లేవు. ఒకలరా అమ్మా, ప్రేమించే విషయంలో షరతులు లేవు. ప్రాణం పెట్టుటే విషయంలో కూడా షరతులు తీసుకోలేదు ఆయన. నేను నీ కొరకు నువ్వు ఇలా ఉంటేనే ప్రాణం పెడతా అని చెప్పలేదు, ప్రాణం పెట్టాడు అంతే. కానీ నేను దీవించే విషయంలో మాత్రం ఖచ్చితంగా షరతు ఉంటుంది. మనకు 31వ తారీఖు నైట్ వాచ్ నైట్ సర్వీస్లో వాగ్దానాలు తీసుకొని ఒక్కొక్కరు ఎగిరెగిరి గంతేస్తూ ఉంటారు. తీరా నాకు తెలిసి, అంటే నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది రోజు వాగ్దానాన్ని తీసుకొని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక వాగ్దానానికి పరిమితమైన దేవుడు కాదు. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి వెసులుబాటులో మనం ఒక వాగ్దానం తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాం, మంచిదే. కానీ నేను ఒక మాట అడగనా, ఈ 8వ నెల కూడా ముగింపు లాస్ట్ డేలో ఉన్నాం. ఇంతకీ ఆ వాగ్దానం నెరవేరినట్లుగా అనిపించిందా నీకు? ఏ దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేడా? మరి నెరవేర్చగలిగిన వాడైనప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ నేను అనుకుంటున్నా, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏంటంటే కొంతమంది రోజు ప్రార్థన చేస్తారు వాగ్దానాన్ని ఎత్తి, రోజు జ్ఞాపకం చేసుకుంటారు వాగ్దానాన్ని ఎత్తి. కొంతమంది ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు అది ఎతకాలి, ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఏమండి, ఇప్పుడు అది ఏమొచ్చిందో తెలియదు. కొన్నిసార్లు పేర్లు ఒకే ఇంట్లో 10 ఇలా వచ్చి 10 తీసుకెళ్ళిపోతారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు అందులో ఎవరిది ఎవరెవరికి వచ్చినట్టు? అదేమన్నా అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మజ్జిగలో లేదా ఈ పంచుతూ ఉంటే గబుక్కునిలో గ్లాస్ తీసుకున్నట్టుగా తీసుకునేదా? కాదు కదా. ఆలోచన ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, సరే మంచిగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషించి ప్రార్థన చేయడం చాలా మంచిదే. ఆ వాగ్దానం నెరవేరలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆ వాగ్దానానికి ముందో వెనకో ఏముంటుంది అంటే ఒక ఆజ్ఞ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ముందు ఆ ఆజ్ఞను పాటించు, ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ వాగ్దానాలే. అవన్నీ నీ కొరకే ఏర్పరిచాడు ఆయన, నిన్ను దీవించడానికే. కానీ ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారం నువ్వు చేసినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడైనా, అందరినీ జయించాడు యెహోషువ. ఈరోజు నువ్వు కూడా చేయగలవు అలాగా. కానీ ఎప్పుడు అంటే దేవుని చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపించాలి, దాని ప్రకారం అనుసరించి నువ్వు నడుచుకోవాలి. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యం నేర్పించేటటువంటి సత్యం, ఆయన వాగ్దానము ఎప్పుడు నెరవేరుస్తాడో దేవుని వాక్యంలోంచి చూద్దాం రండి. 119వ కీర్తన చేద్దాం. లేదా 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన 81 10వ వచనం చదువుదామా? ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. చెప్పండి. నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపెదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మాట వింటే దేవుడు కార్యాలు చేస్తాడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మాట వింటే కార్యాలు చేస్తాడని. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు చేయాల్సిందేంటి? నీ నోరు ఆరాధనలో చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి స్తుతించండి అంటే కొంతమంది యవనస్తులు ఏంటో ఇంటర్వ్యూలో నిలబడతారు చూసారా, చేతులు కట్టుకొని ముందు చేతులు పెట్టుకొని. అరే ఇక్కడ సేవకుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇదొక మనం ప్రాక్టీసింగ్. ఈ ప్రాక్టీస్ అంతా ఏంటంటే ఇలా చేస్తేనే దేవుడా, ఇలా చేస్తేనే, ఇలా వస్తేనే, ఉదయం వస్తేనే అదే చేస్తేనే దేవుడా అంటే కాదు. కానీ ఇది ఒక డిసిప్లిన్. స్పిరిచువల్ లైఫ్కి అది ఒక డిసిప్లిన్. ఎందుకు అంటే ఇక్కడ చేసేది ఒకరోజు దీనికంటే ఉన్నతమైంది మనం పరలోకంలో చేయబోతున్నాం కనుక దానికి ఒక ప్రాక్టీసింగ్.
మామూలుగా అయితే మనం నోరు తెరవము, కానీ నోరు తెరవడానికి ఒక అవకాశంగా ఒక ప్రార్థనలు లేదా సహవాసాలు లేకపోతే ఉపవాస దినాలు ఎందుకు అంటే నిన్ను పురికొల్పడానికి. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి చూస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించగలడు, నీకున్న ప్రతి పరిస్థితులు మార్చగలడు. కానీ ఎప్పుడంటే ఇదిగో మీరేం చేయాలి, నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఆయన రుజువు చెప్తున్నాడు. నేను ఐగుప్తీయులను ఏం చేశాడంట, దేశంలోని మిమ్మల్ని రప్పించాను, అంత గొప్ప బానిసత్వంలోని మిమ్మల్ని విడిపించాను. ఒకలారా ఆ బానిసత్వంలోని మిమ్మల్ని విడిపించాను నేను. ఒకప్పుడు మనము కూడా సత్యం ఎరుగక నశించిపోతున్న స్థితిలోంచి, ఇందాకే కదా నేర్చుకున్నాం వరము అని, ఆ వరమును దేవుడు మనకిచ్చాడు. కానీ మనం నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన? ఏం చేయాలని కోరుకున్నాడు ఆయన? నువ్వు నోరు తెరిస్తే దాన్ని నింపాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకొనున్నట్లు నేను వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించను. వీళ్ళు ఏంటి చేశారంటే దేవుడు చెప్పిన మాటను వినలేదంట. ఒక్క మాట సూటిగా అడగన, ఏంటంటే కొంతమంది హృదయాలు కఠినపరచబడతాయి, దేనికి స్పందన ఉండదు. ఒక బొమ్మలాగా కూర్చొని బొమ్మలాగా ప్రవర్తిస్తూ ఎటువంటి స్పందన లేకుండా బ్రతుకుతారు చూసారా. ఇంతకీ వారి జీవితంలో దీవెన కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే వారి హృదయాలు ఏమైపోయాయి అంటే కఠినపరచబడ్డాయి. వీరు కఠినపరచబడ్డానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వారంట దేవుడు చెప్పినట్టు మాటను నడుచుకోవట్లేదు, వినట్లేదు. వాళ్ళు దేవుని మాట వినకే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకే, ఆ వ్యతిరేకమైనటువంటి స్వభావం, ఆ వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలు ఏం చేస్తున్నాయంటే వారు ఎదగలేకుండా పోతున్నారు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నువ్వు ఆ స్థితిలో ఉండడం దేవుడికి ఎంత మాత్రం ఇష్టము లేదు. దేవుడికి ఇష్టము లేదు కనుకే ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిర్మూలన చేసే వ్యక్తిగా నిన్ను ఉంచగలడు. నీ ముందున్నటువంటి శత్రువులను నిర్మూలన చేయబడ్డానికి దేవుడు ఈరోజు కూడా నీ కొరకు ద్వారాలు తెరవగలడు. ఆమెన్. మరి నీవేం చేయాలి, మీరేం చేయాలి అంటే 13వ వచనంలో ఉంది చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, బైబిల్ చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను ఏం చేస్తాడంట ఆయన అనగదొక్కుదును, వారి విరోధులను ఏం చేస్తాడంట ఆయన కొట్టుదును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్తావా? నీ శత్రువులు అనగొట్టబడతారని చెప్పండి. నీ శత్రువులు ఏమైపోతారంట? నీ విరోధులు ఏమైపోతారంట? కొట్టబడతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతకి నీ శత్రువులను అనగొట్టేది ఎవరు, కొట్టేది ఎవరు? దేవుడే. నువ్వా? కాదు కాదు. ఏ శత్రువు అయితే నీ ముందు నిలబడుతున్నాడో, మళ్ళీ చెప్తున్నా, వ్యక్తి కాదు, ఏ శత్రువు అయితే నీ ముందు, ఏ పరిస్థితులైతే, ఏ ప్రతికూలతలైతే, ఏ సమస్యలైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన పారదోగలగలడు, అనగొట్టగలడంట. కానీ ఎప్పుడు అంటే నా ప్రజలు నా మాట వింటే నేను పూనుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఇంత ప్రార్థన చేస్తున్నా కదలికలు లేవని ఏ రోజన్నా ఆలోచన చేసావా? ఎందుకని ఎంత ప్రయాసపడుతున్నా నా లైఫ్లో చూడలేకపోతున్నాను ఏ రోజున ఆలోచన చేసావా? ఒక లోకంలో ఉన్నటువంటి వ్యక్తి నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఇంకా మనం కూడా ప్రభువుని అంగీకరించి అదే నిరాశలో ఎందుకు బ్రతుకుతున్నాం ఏ రోజున ఆలోచన చేసావా? దానికి వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయన మాట వినకపోవడం.
ఈరోజైనా నీ జీవితంలో ఒక కమిట్మెంట్ తీసుకొని, ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా ఇదిగో నాకు సత్యం అర్థమైంది, సత్యం బోధించబడింది, నేను ఒక వరము అని ఎరిగాను, నాకు విశ్వాసం ఒక వరం అని తెలుసుకున్నాను, ముందుగా నన్ను నిర్ణయించుకున్నావు, నీ సత్క్రియల కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నీ సాక్ష్యార్థమైన నన్ను నిలబెట్టుకున్నావు, నేను ఒక ప్రత్యేకించబడిన వాడిని నువ్వు గ్రహించి దేవుని మాటను వినడం ప్రారంభిస్తే, దాని ప్రకారం ప్రవర్తించడం ప్రారంభిస్తే, నీ ముందు ఎటువంటి శత్రువునైనా సరే ఆయన ఏం చేయగలడో తెలుసా? అనగొట్టేస్తాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానీ ఎప్పుడు అంటే దేవుని మాట నువ్వు విన్నప్పుడు. అందుకే రండి, అదే 11 అదే అధ్యాయంలో చదువుకున్న అధ్యాయంలో 16వ వచనం చదువుదామా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అప్పుడప్పుడు యూట్యూబుల్లో లేకపోతే కొత్తగా ఇప్పుడు అంతా రీల్స్, వంట నేర్చుకోవాల్సిన ఒకప్పుడు అమ్మగారు అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వంటలు. ఇప్పుడు అంతా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? యూట్యూబ్ అమ్మగారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఏమండి, ఒక చెల్లి మొట్టమొదటిసారి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళు కొత్తగా వచ్చారు, మొట్టమొదటిసారిగా ఆహ్వానించారు. సరే ఆహ్వానించారు కదా అని వెళ్తే బిర్యానీ చేశారు, బిర్యానీ పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుందిరా, చాలా బాగుంది అని చెప్పాం. చెప్తే తను చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య నాకు వాస్తవానికి అలాగ వండడం నాకు తెలీదు, మీరు వస్తున్నారని మీకు మంచి భోజనం పెట్టాలని యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో చూసి నేను ప్రారంభించడానికి ముందు మాత్రం ఏం చేశానంటే ప్రార్థన చేశా. అందుకే భోజనం శ్రేష్టంగా అనిపించింది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు ప్రభు మనకు ఎలాంటివి ఇస్తాడంట అంటే, చెప్పండి, ఎలాంటి ఇస్తాడంట? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొండ తేనెతో తృప్తిపరుస్తారంటే. అసలు యూట్యూబ్ గురించి ఎందుకు చెప్పానో చెప్పనా? ఎందుకు అంటే, ఈ రీల్స్ చేసేటప్పుడు చేసేటప్పుడు తేనె శ్రేష్టంగా ఉందా లేదో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అది శ్రేష్టమైందో కాదో అని తెలుసుకోవాలంటే మీరు దేంట్లోనే వేస్తే అది తేలుతూ ఉంటుంది, కలర్ మారుతూ ఉంటుంది అని తెలుసు. తేనె గురించి చెప్పంగానే అమ్మగారికి వెంటనే ఎవరో గుర్తొస్తారు, అందుకే నేను చెప్పను అనుకోండి. ఎందుకంటే ఒక ఆయన బెల్లం పాకం తీసుకొచ్చేసి అమ్మగారి చేతిలో పెట్టి తేనె అని చెప్పాడు. ఆయన తేనె అని చెప్తే అమ్మగారు చూసి బెల్లం ముక్కలు కూడా కనబడుతున్నాయంట. వెంటనే ఏంటి నాన్న మరి ఇది బెల్లంలా పాకంలా ఉంది, తేనె అంటున్నారు మీరు అంటే, లేదమ్మా వాడు అలా చేశాడా ఏంటి, ఒక నిమిషం ఉండి ఫోన్ చేస్తాని ఫోన్ చేసి, అరే కలిపేవాడు సరిగ్గా కలపడం రాదా నీకు, అమ్మగారు కనిపెట్టేశారు అని అమ్మగారు ముందే మాట్లాడుతున్నారంట. ఆయన ఏమనుకున్నాడు అంటే అమ్మగారికి ఏంటి వినపడదు కనుక. కానీ ఆయనకు తెలియని సత్యం ఏంటంటే మేము మిషన్స్ పెట్టించాం. గత అనుభవాల్లో ఆమెకు వినపడదనే ఒక విషయాన్ని ఆయన అనుకొని ఏం చేశాడంటే ఆమె ముందే ఫోన్ చేశాడు. బెల్లం పాకం మోసం చేశానని అనుకున్నాడు. ఒకరోజు ఆయన బయట ఉన్నప్పుడు నేను తగులుకున్నాను ఆయన్ని. నేను తగులుకొని, ఏంటయ్యా వీళ్ళు ఎవరు అడిగినా కానీ అమ్మగారు లేరని చెప్తున్నారంటే, అవునండి మీరు మోసం చేశారు కదా అందుకే చెప్తున్నారు అన్నాను ఆయనతో. ఇంకా అప్పటి నుండి కనబడడం మానేశాడు ఆయన. సరే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన తేనె గురించి ఆలోచన చేస్తే తేనె టెస్టింగ్లు అని అయ్యని రీల్స్ పెడతా ఉంటారు. కానీ దేవుడిచ్చేది అలాంటి తేనె కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? కొండ తేనెతో, అంటే అతి శ్రేష్టమైంది దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కేరళలో, పాస్టర్ గారు అతను. అంటే మేము ఇద్దరం బైబిల్ ట్రైనింగ్ చేస్తాం. అతను అప్పుడప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడల్లా ఆ అడవిలో దొరికే ఆ హనీ తీసుకొచ్చి ఇచ్చేవాడు.
వాస్తవం చెప్పమంటారా, అది చూస్తే తాగాలనిపించేది కాదు, కలుపుకోవాలనిపించేది కాదు. రీజన్ ఏంటంటే దాన్ని స్పెషల్గా అడవిలోంచి తీసుకొస్తారు కదా, దాంట్లో అన్నీ కనబడుతూ ఉండేది. ఆఖరికి దాని ఏమంటారు, దాని రెక్కలు కూడా కనబడుతూ ఉండేది, పురుగుల యొక్క రెక్కలు. అమ్మ బాబోయ్, అంటే ఫిల్టర్ చేసుకోవాలి, కాకపోతే చూస్తే అంత రఫ్గా కనిపించేది. అది అంటే శ్రేష్టమైంది. దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చినా అరాకొరగా కల్తీ ఇవ్వడు. ఆయన ఎలా ఇస్తాడో తెలుసా? అతి శ్రేష్టమైంది. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట, ఎలా ఇస్తాడు చెప్పండి. ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఇవ్వట్లేదే అని అనుకుంటావు, నీ కొసరిచ్చే. ఇప్పుడు ఎవరైనా కూరగాయల దగ్గర కొసరెత్తున్నారా? నాకు తెలీదు, ఎందుకంటే ఎక్కువగా నేను వెళ్ళట్లేదు. కానీ కొసరెత్తున్నారా? మన వాళ్ళకి ఎప్పుడు తృప్తి చెప్పండి? లాస్ట్గా కరేపాకు రెబ్బల్ని వేస్తే తృప్తి. మొన్న ఒక దగ్గరికి ఒకసారి వెళ్ళా, ఎందుకంటే ఒక్క ఐటెం కోసం నన్ను పంపించారు. వెళ్తే ఆమె ఏం చేసింది, 4 కరేపాకు రెమ్మలు ఇచ్చింది నాకు. నేను అడగలా, ఇచ్చి పండగ చేసుకో అంటుంది. నేను ఇలాగే విని షాక్ అయ్యా, ఏంటి అంటుంది. పండగ చేసుకో అంట. ఒక నిమ్మకాయలు తీసుకున్నాను. అసలు యాక్చువల్గా వెళ్ళింది నేను లెమన్స్లో ఒక కొద్దిగా డాగుపడిన లెమన్ వేసింది. ఏంటమ్మా ఇది వేసావంటే, అది కూడా ఉంచుకో, ఇంకోటి వేస్తాను, పండగ చేసుకో ఉంటుంది మళ్ళీ. ఏమంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనది కొసర లైఫ్ కాదు, మనది ఏ లైఫ్ తెలుసా? అతి శ్రేష్టమైన దానితో మనని తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు నువ్వు ఇంకా కొసర లైఫ్లో ఎందుకు జీవిస్తున్నావు? ఏదో వస్తే అందులో చేరిపోదాంలే, ఏదో వస్తే ఆ జాబ్లో దూకేద్దాంలే, ఏ పని వస్తే ఆ పనిలో చేసేద్దాంలే, ఏదో వస్తే దాని కొరకు. ఇదేనా లైఫ్? ఇదేనా జీవితం? అందుకేనా దేవుని దగ్గర రాలేకపోతున్నావు? నువ్వు చెప్పే కారణాలు, నేను దేవునితో ఎందుకు ఉండలేకపోతున్నాను, దానికి రీజన్ చెప్పేది ఏంటంటే అలాంటి కొసర కలిగినటువంటి ఉద్యోగాలే. నువ్వు చెప్పేదంటే అలాంటి పనులే, అడ్డుగా చూపించేది, సాకుగా చూపించేది అలాంటి వ్యక్తులనే. అసలు మనం ఎంతో శ్రేష్టమైన వారం, మనం అన్యులతో అన్య సంబంధమైన వాటిలో ఆచారాల్లో కలవచ్చా అంటే కలవకూడదని తెలుసుకోవడం కలుస్తాం. మనం వాళ్ళ లెక్కన వాళ్ళలాగా ప్రవర్తించవచ్చా, వాళ్ళలాగా మాట్లాడవచ్చా, వాళ్ళలాగా జీవించవచ్చా, ఒక అపవిత్రమైన వాటిని ముట్టుకోవచ్చా, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదని తెలుసుకోడా. శ్రేష్టమైన వ్యక్తులు మనం తెలుసుకోడా, వారితోనే గడుపుతూ ఉంటాం. ఎక్కడుంది మన శ్రేష్టత? అందుకే జీవితంలో నెమ్మది లేని స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నీకు దేవుడిచ్చేది అలాంటివి కాదు, అతి శ్రేష్టమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు నిర్మూలం కాగలడు, కానీ ఎప్పుడు అంటే నువ్వు ఆయన మాట నువ్వు విన్నప్పుడు. అందుకే చూడండి, అదే కీర్తనలో ఒక మాట ఉంటుంది, 16వ కీర్తన 11వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో చెప్పండి ఎలాంటి సుఖము. అరే ఇక్కడ ఉండేటటువంటి తాత్కాలికమైంది. ఇప్పుడు వాస్తవానికి ఏసీ ఎంతసేపు సుఖాన్ని ఇస్తుంది చెప్పండి? రోజంతా నువ్వు కదలకుండా దాంట్లోనే ఉన్నావే అనుకో, పోనీ నా ఏసీ కదా నేను ఉంటానని, ఏం జరుగుతుంది చెప్పండి? నెలలో ఒకసారి చుక్కలు కనబడతాయి. ఎప్పుడు చెప్పండి? కరెంటు బిల్లు వచ్చినప్పుడు. ఏమండి, అప్పుడు బయటికి వెళ్ళకుండానే నక్షత్రాలు కనబడతాయి మనకి. ఎందుకంటే రోజంతా ఎక్కడున్నాం? ఏసీలో ఉన్నాం. ఇంకో విషయం చెప్పనా, రోజంతా కదలకుండా ఏసీలోనే ఉన్నావు అనుకో, నీకు లెక్కలేనన్ని స్కిన్ డిజీజెస్ వస్తాయి. సైంటిఫిక్గా ఆలోచన చేస్తే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఎందుకు అంటే మనం ఈరోజు కొద్దిగా ఎండ రాగానే వెంటనే ఏసీ ఆన్ చేయి అంటాం కదా. ఇప్పుడు ఎవరికైనా అది కామన్, అంటే దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కామన్ విషయం అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేటికల్ కండిషన్స్ బట్టి. కానీ నేను అనే మాట ఏంటంటే, మనం అనుకునేటటువంటి లోక సంబంధమైన ఏ సుఖాలైనా తాత్కాలికమైనవే. కానీ దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నిత్యము, ఆయన కుడి చేతులు ఏమని చెప్పండి, నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడతావా? అశాశ్వతమైన దానిలో ఆగిపోతావా? ఈరోజు ప్రభు నిన్ను ఆయన చూసే కోణమే వేరు, ఆయన నీ ఎడల కలిగిన ఉద్దేశాలే వేరు.
ఇంకా లోక సంబంధమైన వాటితోనే నువ్వు ఆగిపోతే, ఇంకా లోక సంబంధమైనటువంటి వాటి దగ్గరే నువ్వు ఆగిపోతే దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడలేవు. అందుకే ప్రభువు చెప్తున్నాడు ఈరోజు ఈ మాట, దేవుడు నీ జీవితంలో నిత్య సుఖాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పనా, పరలోకంలో దుఃఖం ఉంటుందా? పరలోకంలో దుఃఖం ఉంటుందా? వేదన ఉంటుందా? ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఆ టార్చర్ ఉంటుందా? ఏమండి? లేకపోతే ఇక లోక సంబంధమైనటువంటి ఆకలి దప్పికలు ఉంటాయా? ఉండవు. అక్కడ నిత్యము ఏముంది? సంతోషమే. దాని కొరకు మనం ఏర్పరచబడ్డాం. ఆ ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలం మనం. నువ్వు ఇక్కడ దేన్నైతే భరించగలవో, సహించగలవో, దేవుని కొరకు నిలబడగలవో. గ్లాడిస్ అనే ఒక మిషనరీ గురించి కొంత నేను విన్నాను. అసలు గ్లాడిస్ అన్న ఆమె ఆ మిషనరీగా వెళ్ళిన విధానం ఎంత గొప్పగా ఉంది అంటే, తర్వాత మీకు ఏదైనా పుస్తకాలు దొరికితే కొనుక్కోండి. ఆమె చైనాకి మిషనరీగా వెళ్ళడానికి బయలుదేరిందంట. చైనా మిషనరీగా వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఆల్రెడీ మిషనరీగా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర ఈమె ట్రైనప్గా వెళ్తే వాళ్ళతో కలిసి కొంత అటాచ్ అయ్యి వాళ్ళతో, అంటే ఆమె ఒక్కరిగా వెళ్ళింది. వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తే ముందు చైనాలో మిషనరీగా పనిచేయాలంటే, మిషనరీ అంటే తెలుసు కదా, సువార్త అందించడానికి దేశం విడిచి వెళ్ళేవారిని మిషనరీస్ అంటారు. అక్కడ సువార్త అందించడానికి ముందు భాష నేర్చుకోవాలన్నారంట. సరే, భాష నేర్చుకోవడానికి ఆమె తర్ఫీదు పొందుతుంది. ఆల్రెడీ అక్కడ మిషనరీగా చేస్తున్న వారి దగ్గర తర్ఫీదు పొందుతుంటే వాళ్ళు నేర్పిస్తున్నారు, కానీ ఈమె నేర్చుకోలేకపోతుంది. చాలా కష్టంగా ఉందంట. కష్టంగా ఉంటే ఏ సంస్థనైతే ఈమె అనుకుందో, నేను ఈ ఫోన్లే నా ఆశ తీరింది, ప్రభు నాకు ఇచ్చిన ఆశ, నేను మిషనరీగా చైనాలో పనిచేద్దాం అనుకుంటున్నానని ఏ ఆశ అయితే ఈ సంస్థ ద్వారా తీరిందనే సంతోషం నిలబడేలోపే జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు అన్నారంట, నువ్వు ఇక్కడ పనిచేయడానికి నీ వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపో అన్నారంట. రీజన్ ఏంటంటే ఆమెకు చైనీస్ లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంది, నేర్చుకోలేకపోతుంది. ఒక మాట అడగన, మన గురించి మనం బాధపడతాం, మన గురించి మనం దుఃఖపడతాం, మన గురించి మనం కష్టపడతాం, కానీ ఒక దేశం విడిచి తనది కాని దేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త అందించడానికి, మిషనరీగా వెళ్ళడానికి ఆమె అంత ప్రయాసపడిందంటే అంత గొప్ప విషయం. అలాంటి వారితో పోల్చి చూసినప్పుడు మనం ఎక్కడున్నాము? సరే, పంపించేశారు. చాలా వేదంతో వెళ్ళిందంట తన దేశానికి. వేదంతో వెళ్ళి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఆమె ఏం చేసిందంటే, మళ్ళీ రావాలని ప్రయత్నం చేసింది. మళ్ళీ ఆమెకున్నటువంటి ఆశ ఎలాగైనా చైనాకి వెళ్ళి సువార్త చెప్పాలని. మళ్ళీ ఆమె రావడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు, షిప్పులు ఎక్కడానికి కానీ ఆ డబ్బులు లేక రైలు మార్గం ఉండేదంట. అప్పుడు యూరప్ నుండి రష్యాకి, రష్యా నుండి చైనాకు ఉండేదంట రైలు మార్గం. ఆ రైలు మార్గం కుండా వద్దామని ఆమె దగ్గర రిటర్న్ జర్నీ టికెట్కు డబ్బులు కూడా లేవంట. ఒకటే టికెట్ తీసుకోగలిగిన డబ్బులు. ఆ రోజుల్లో ఆమె ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉంటే జరిగిన క్రమంలో ఈ రష్యాకి చైనాకి మధ్యలో ఏదో ఒక దేశం ఉంటుందంట, వాళ్ళు తీవ్రవాదుల్లాగా పనిచేస్తారంట. జరిగిన విషయం ఏంటంటే, ఈమె ట్రైన్ని వాళ్ళు ఆపేశారు, అందరినీ దింపేశారంట. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, భాష రాదు. అంత కష్టతరమైన పరిస్థితిని చూసింది గ్లాడిస్ అనే ఒక స్త్రీ. కానీ దేవుని కార్యం ఏంటంటే, ఆమె ఒకసారి ఆమెని బార్డర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతే రైల్ ట్రాక్ను పట్టుకుని వెళ్ళిందంట నడుచుకుంటూ. రైల్ ట్రాక్, ఎందుకంటే ట్రైన్ దింపేశారు కదా, ఈ ట్రాక్ ఎక్కడికి వెళ్ళొద్దు అని ఆ ట్రాక్ను పట్టుకొని వెళ్తే చైనా బార్డర్లోకి వెళ్ళినప్పుడు ఎవరో దాడి చేయబోతున్న టైంలో చైనీస్ సోల్జర్స్ వచ్చి ఆమెను రక్షించి తీసుకొని లోపలికి వెళ్ళారంట. చైనాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక హోటల్ దగ్గరికి వెళ్తే, ఆ సత్రం దగ్గరికి వెళ్తే అనుకోకుండా ఆమె కూడా ఒక మిషనరీగా పనిచేస్తున్నామే పరిచయం అవడం, వీళ్ళిద్దరు కలిసి ఆ చిన్నపిల్లల్ని చేరదీయడం. ఆ చిన్నపిల్లల్ని చేరదీసినప్పుడు సత్రంలో వచ్చిన వారందరికీ ఉచితంగా భోజనం పెట్టడం. అంత ఉచితంగా తక్కువ రేట్లో భోజనం వస్తుందని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటే వచ్చిన వారికి సువార్త చెప్పారంట. అలా సువార్త చెప్తే ఆ సువార్త నలుదిక్కులకు వ్యాప్తి చెందింది.
తర్వాత ఆమె చనిపోతే మళ్ళీ సేమ్ స్టేటస్కి వచ్చేసింది, సేమ్ పరిస్థితికి వచ్చింది. వస్తే మళ్ళీ ఏం జరిగింది అంటే అనాథ పిల్లల్ని చేరదీయడానికి ఆమెకు దేవుడు కృప చూపించాడంట. అలాగా చూడండి ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో గ్లాడీస్ గురించి అలా చేరదీసి 100 మంది పిల్లల దాకా తన దగ్గర ఉన్నప్పుడు జపాన్ వాళ్ళు చైనా మీద దాడి చేస్తే ఈమెకున్నటువంటి ఆ ఇల్లులు అన్నీ కూలిపోతే ఆ పిల్లలు తీసుకొని చైనాలో ఎటెల్లాలో అర్థం కాక తిరుగుతూ ఉన్న టైంలో ఒక అతను పిలిచి ఒక ఊర్లో ఒక గ్రామం అంట, గ్రామంలో ఒక వ్యక్తి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి పిలిచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే చాలా ఉంది, అంతా నేను కట్ షార్ట్గా చెప్పాను. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఒక్క మాట అడుగుతున్నాను, దేవుని కొరకు ఆమెకున్న సంకల్పం ఎంత గొప్పదో చూడండి. ఒకప్పుడు ఆమెని నీ వల్ల కాదు అని పంపించేస్తే అదే దేశానికి వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తూ, అంటే రాసుకోవడాలన్నమాట, ఏదో రాయాలంటది, గవర్నమెంట్ జాబ్ చేస్తూ తన యొక్క సంకల్పం దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడినట్టుగా ఒక మిషనరీగా వాడబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తాం చెప్పండి అలాంటి వాళ్ళతో పోల్చి చూస్తే? ఈరోజు ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఈరోజు ప్లానింగ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అనే కానీ ఈరోజు విన్న వాక్యం, పోయిన వారం విన్న వాక్యం, అంతకుముందు వారం విన్న వాక్యం నేను నెరవేరుస్తున్నానా లేదా అని ప్రశ్న నీకు ఎప్పుడైనా కలిగిందా? దాని ప్రకారం నేను నడుచుకుంటున్నానా, ప్రవర్తిస్తున్నానా లేదా? నేను అసలు నిజంగా దేవుని సంకల్పాన్ని నేను నా ఎడల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాల్లో నేను నిలిచినట్లుగానే ఉన్నానా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇక్కడ ఉన్న ఏ ఒక్కరైనా, పైన ఉన్నవారు వినండి, ఇక్కడున్న ఏ ఒక్కరైనా కానీ దేవుని సంకల్పం లేకుండా ఇక్కడ లేం. మనం దేవుని ఉద్దేశాల్లో ఉన్నటువంటి వారం. కానీ ఆ ఉద్దేశాలు ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడతాయి అంటే దేవుని మాటకు మనం విధేయత చూపించి ఆయన కోరుకున్నట్లుగా మనం నడుచుకున్నప్పుడు, ఇదిగో దేవుడు నీ ద్వారానే శత్రువులను ఏం చేయగలడో తెలుసా? నిర్మూలన చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదైతే జయించలేకపోతున్నామో, ఏదైతే సాధించలేకపోతున్నామో, ఏదైతే మనం అందించలేకపోతున్నామో, ఎక్కడైతే వృద్ధి చెందలేకపోతున్నామో, ఎక్కడైతే మనం ఉండాల్సినట్టుగా ఉండలేకపోతున్నామో, ఏదైతే ఆధిక్యతను పొందుకోలేకపోతున్నామో వాటన్నిటినీ చేయగలం. కానీ దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. అదే కీర్తనలో ఒక మాట ఉంది, 25వ కీర్తనలో ఒక మాట ఉంది, చూద్దాం చూడండి. 25వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు. దేవుని స్తోత్రం చేద్దామా? ఇక్కడ భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన గమనించారా? ఏమంటున్నాడైనా? అయ్యా నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు తేటపరచు, ఎందుకంటే నేను అజ్ఞానం కలిగినటువంటి వాడిని, నాకు నువ్వు త్రోవ తేటపరుస్తే. ఒక్క మాట చెప్పనా, ఈరోజు దేవుడు మన ముందు మాట్లాడుతున్న మాట ఆయన మనకు నేర్పిస్తున్న సత్యమే. ఆయన నీ జీవితంలో ఆయన కలిగిన ఉద్దేశాలు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు తేటపరచయ్యా. అంత మాత్రమే కాదు, నేను నీ సత్యమును అనుసరింపజేసి. అంటే వినడం కాదు, వింటే ఎన్ని సంవత్సరాలైనా విన్నవారుగానే ఉంటాం. వినడం కాదు, విన్నదాన్ని ఏం చేయాలి మనం? పక్కన వాళ్ళు చెప్ప ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వేం చేయాలి? అనుసరించాలి. అనుసరిస్తే అదే కీర్తనలో 12వ వచనం చూద్దామా? 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరికి బోధిస్తాడంట? దేవుని యందు భయభక్తులు గలవాడికి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉంటారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మార్గం, ఏ మార్గం కోరుకోవాలో కూడా నేర్పిస్తాడు. ఎందుకో తెలుసా? అన్నిసార్లు మన చాయిస్ కరెక్టేనా? పిల్లలు చదవాలనుకుంటారు, ఫస్ట్ ఆ కాలేజీలో చేర్పిస్తారు, ఆ కాలేజీలో చేర్పిస్తారు, ఈ స్కూల్స్లో చేర్పిస్తారు. అప్పుడు చాయిస్ ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు.
వాళ్ళు ఒకవేళ పలానా కోర్స్ అంటారు, పలానా కోర్స్ అంటారు, అప్పుడు కూడా చాయిస్ ఆలోచిస్తారు తల్లిదండ్రులు. సరేరా నువ్వు ఇలా చెప్తున్నావు కదా, సరే. మన దగ్గర తిమోతన్న అని వాక్యం అందించడానికి వచ్చారు. మా పెద్ద అబ్బాయి నైతు కన్నా 1 సంవత్సరం పెద్ద అనుకుంటా. అయితే వాళ్ళిద్దరూ బీఎడ్స్ చేసిన వాళ్ళే, మంచి స్కాలర్స్ వాళ్ళు. బైబిల్ ట్రైనింగ్స్, తర్వాత సెక్యులర్ స్టడీస్ కూడా బాగా చదివిన వాళ్ళు. పిల్లల విషయంలో మేము ఈ గ్యాదరింగ్ అయినప్పుడు మొన్న ఈ మధ్య పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్న అంటే, కాలేజ్ చదువుతున్నాడు, 2nd ఇయర్ అని చెప్పారు. కాకపోతే కాలేజీకి వెళ్ళట్లేదు అన్నాడు. అదేంటి కాలేజీకి వెళ్ళట్లేదా అన్నా నేను. 2nd ఇయర్ కాలేజ్ చదువుతున్నాడు కానీ కాలేజీకి వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తాడు అంటే, మిగతా సమయం అంతా ఏం చేస్తున్నాడు అన్న అంటే, మిగతా సమయం వాడు అసలు ఇంటర్మీడియట్కి తక్కువ ఫోకస్ పెట్టాడు. అందుకనే కాలేజీకి మేము పర్మిషన్ తీసుకున్నాం, లాస్ట్లో వెళ్ళేలాగా పర్మిషన్ తీసుకున్నాం. కానీ తను పర్సనల్గా ప్రత్యేకంగా వేరే స్టడీ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ కాలేజెస్కు ఫారిన్కి ఏదో ఎగ్జామ్ రాస్తాడంట, అక్కడికి వెళ్ళి జర్మనీ వెళ్తాడంట. ఇక తర్వాత ఇంకేదేదో చెప్తూ అంత స్కాలర్స్ అయిన వాళ్ళు తను చెప్తున్న మాట ఏంటంటే, అసలు వాస్తవానికి నాకు కూడా తెలియదన్నా అన్నాడు. అంత ప్రొఫెషనల్ స్టడీ చదువుతున్నాడు. దాని కొరకు రోజు జర్మన్ లాంగ్వేజ్ తను ఓన్గా ఫీజు కట్టకుండా ఫ్రీగా నేర్చుకుంటున్నాడు ఆయన, సైట్స్లో చదువుకొని అని చెప్పాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు అంత టీచింగ్ ఫీల్డ్లో ఉండి కూడా వారు కూడా తెలియనటువంటి మార్గం సెలెక్ట్ చేసుకోవడానికి ఆ తల్లిదండ్రులు కూడా సహకరించడానికి కారణం ఏంటంటే, వారు వాళ్ళ కుమారుని నమ్మారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీడు సాధిస్తాడని నమ్మారు. ఎందుకంటే 8th క్లాస్లో అనుకుంటా ఒకసారి న్యూస్లో పేపర్లో వచ్చాడు, న్యూస్ ఛానల్లో కూడా చూపించారు అబ్బాయిని. ఏం తయారు చేశాడంటే, డ్రోన్ మనకు తెలిసింది, చిన్న డ్రోన్ మనకు తెలుసు, కెమెరా వాళ్ళు వాడే డ్రోన్స్ కూడా తెలుసు, ఎగురుతూ ఉంటాయి. కానీ ఇతను చాలా పెద్ద డ్రోన్ తయారు చేశాడు, ఓనుగా తయారు చేశాడు. సో ఈ న్యూస్ ఛానల్స్ తర్వాత పేపర్స్లో కూడా వచ్చింది. ఇవన్నీ చూశారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని వారు నమ్మారు. ఈరోజు ఒక మాట చెప్పిన పిల్లలకి, యవనస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు నమ్ముతున్నారా? ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారా? మీకు ఇవ్వబడినటువంటి చదువు అనే బాధ్యత, లేదా ఉద్యోగాలు అనే బాధ్యత, కష్టపడడం అనే బాధ్యతను ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే దాన్ని నెరవేరుస్తున్నారా? అయితే ఒక శుభవార్త చెప్పనా, ఇప్పుడు దాకా నెరవేర్చబడలేదేమో, కానీ ఈ రోజు నుండి అయినా దేవుని మాటకు మీరు విధేయత చూపిస్తే, దేవుని మాటకు మీరు లోబడితే, మీ తల్లిదండ్రులను మీరు సన్మానిస్తే, గౌరవిస్తే, వారి కష్టాన్ని గుర్తిస్తే, దేవుడు ఇదిగోండి ఒక మంచి తల్లిదండ్రులు ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని ప్రేమించగలిగినటువంటి తల్లిదండ్రులను కూడా దేవుడే ఇచ్చాడు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఏదో దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? బోధిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నతమైన స్థానాలకు నడిపిస్తాడు మిమ్మల్ని. ఆమేన్. దేవుడు ఉన్నతమైన వాటిని సాధించగలిగినట్లుగా చేస్తాడు మిమ్మల్ని. ఇంకా ఏదో నామమాత్రంగా ఏదో వెళ్ళొచ్చామన్నట్టుగా, ఏదో డెలివరీగా, లేకపోతే దానికో దీనికో, ఇది కాదు జీవితం. జీవితం అంటే ఒక ప్రత్యేకించబడినది, అది చాలా ప్రశస్తమైంది, విలువైంది. ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి జీవితాలు కొంత దినాలైనా, కొన్ని దినాలైనా దేవుని దృష్టిలో విలువగా ఎంచుకునేలాగున మనం మలచబడాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. అందుకే కింద వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏం చెప్పండి, 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, ఒక మాట అందరికీ బోధించబడుతుంది మాట కాదు. ఈ రోజైనా నీవు దేవుని యందు భయభక్తులు గలవాడుగా మారితే, ఆయన కోరుకున్నట్లుగా నువ్వు ఉంటే, నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు నీ ముందే ఉంచుతాడు. అక్కడ అంటాడు చూడండి, ఏమనుందంటే, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ ప్రాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు లేనిదేంటి? నీ ముఖమే చూడంగానే చెప్పేస్తారు నీకు నెమ్మది లేదని. ఎందుకంటే ఒక నవ్వు ఉండదు, ఒక చల్లం ఉండదు కొంతమంది ముఖాలు చూసినప్పుడు. కానీ తెలుసా,
నీ ముఖం కాదు, నీ నోటి నిండా నవ్వు ఇవ్వగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు నెమ్మదినిస్తాడు, నెమ్మదినిస్తాడు. అక్కడ రాయబడి ఉంది, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తుల వల్ల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేతును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన పాదముల వలలో నుండి విడిపించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ వల వంటి పరిస్థితులైనా ఆయన విడిపించగలడు. ఎలాంటి పరిస్థితులైనా నిన్ను తప్పించగలడు. ఎందుకంటే నీ కన్నులు ఎవరి వైపు ఉన్నాయంట? దేవుని వైపు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమా, ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిన సమయానుకూలంగా ఒక్క మాటతో నేను ముగిస్తున్నాను. ఈరోజు నిర్మూలం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం కాదు నిర్మూలం అవ్వాల్సింది. ఎవరు చెప్పండి? శత్రువు నిర్మూలం అవ్వాలి. శత్రువు నిర్మూలం అవ్వాలంటే దేవుని మాట నీవు వినాలి. దేవుని మాట నీకు తెలీదా? నువ్వు మారు మనసు పొందాలని తెలీదా? నీ హృదయం దేవునికి ఇవ్వాలని తెలీదా? రక్షించబడాలని తెలీదా? బాప్తిజ అనుభవం ఉండాలని తెలీదా? ఆయన అంగీకరించాలని తెలీదా? నీ పాపాలు ఒప్పుకోవాలని తెలీదా? పశ్చాత్తాపడాలని తెలీదా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? కేవలం ధనదాన ఎద్దులు ఇవ్వడానికి అయితే ఆయన అక్కడి నుండి కూడా ఇవ్వగలడు. ఆయన వెళ్ళకుండానే ఆయన నోటి మాట ద్వారా స్వస్థతనిచ్చాడు ఆ దినాల్లో. మరి సమస్తం ఆయన నోటి మాట ద్వారా కలిగినప్పుడు నీకు ఇవ్వాల్సింది ఎంత? కానీ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? సిలువలో ప్రాణం పెట్టాడు, తనను తాను అర్పించుకున్నాడు, మనల్ని క్షమించాడు, పరలోకానికి వారసులుగా చేశాడు. అంటే నువ్వు ఆయన నోటితో ఒప్పుకొని రక్షకుడిగా అంగీకరించి ఆయన విశ్వసించి నువ్వు ఆయన కొరకు నమ్మకంగా బాప్తిజ అనుభవం కలిగి రక్షణ అనుభవం కలిగి ఉంటే ఒకరోజు ప్రభు మన కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చే క్రమంలో ఇక్కడ మాత్రం నిన్నేం అలాగా విలువలేని వ్యక్తిగా ఉంచడు. నీవున్న స్థలంలోనే, నీవున్న పరిస్థితుల్లోనే ఆయన నిన్ను అధికముగా దీవించి హెచ్చించి ఉన్నతమైనటువంటి ఆయన కార్యాలను నీ జీవితంలో జరిగించగలడు. ఆమేన్. కానీ ఇప్పుడు అంటే మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మాట నీవు వినాలి. వినడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నీ సత్యమును అనుసరింపజేసి, అంటే ప్రభువా నిజమే నేను బలహీనుణ్ణి, నేను అనుసరించేలాగున నన్ను నీవే నిలబెట్టుకో. ఈ రోజు నుండైనా నా జీవితాన్ని సరిచేయి. ఈ రోజు నుండైనా నేను లోబడతా. ఈ రోజు నుండైనా నీకు విధేయత చూపిస్తా. ఈ రోజు నుండైనా నీ మాట ప్రకారం నేను ప్రవర్తిస్తా. నా నోరు బాగుగా తెరుస్తా. నీ కొరకు సువార్తగా పనిచేస్తా. సువార్త నోటితో చెప్పడం కాదు, మనమే సువార్త పత్రికలుగా మారిపోయేలాగున దేవుడు మనల్ని దీవించగలడు. ఆమేన్. మరి అలాగూ చేయాలి అంటే దేవుని వైపు చూద్దాం, దేవుని మాటకు విధేయత చూపిద్దాం, లోబడదాం, దాని ప్రకారం నడుచుకుందాం, దేవుని ఆశీర్వాదాల్లో వారసులగుదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో ఒక మాట అయినా ఈరోజు నువ్వు పలికి వెళ్ళగలిగినట్లయితే, ఒక తీర్మానపు మాట ప్రభు వినగలిగినట్లయితే, ప్రభు నీ తీర్మానాన్ని స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. భక్తులు అదే కదా కోరుకున్నారు. ప్రభువా నీ సత్య మార్గాలు నాకు బోధించవా, నీ మాట నాకు నేర్పించవా, నీ సత్యమును అనుసరింపజేసి నన్ను నడుచుకునేలాగా చేయవా, నేను కోరుకోవాల్సిన మార్గం కూడా నువ్వు నాకు చూపిస్తావయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో నాకు నేర్పిస్తావయ్యా. నేను బలహీనుణ్ణి, నిజమే, లోక ప్రభావం నన్ను బలహీనపరుస్తూ ఉంది. నాకు ఆశ ఉంది, కానీ ఆశ ప్రకారం నడుచుకోలేనటువంటి బలహీనతలు నాలో ఉన్నాయి. ఒప్పుకుందాం. ఈ దినము ఒప్పుకుంటే ఆయన తన పని ప్రారంభిస్తాడు, తను చేయడానికి ఇష్టపడతాడు. దీనులైపోవాలి మనం ఆయన దగ్గర. మన నోర్లు తెరవాలి. నోర్లు తెరిస్తే దాన్ని నింపుతానన్నాడు. దేవునితో ఒక మాట అయినా పలికితే దాన్ని నింపుతాడు. ఆయన పూనుకుంటాడు.
ఇంకా అదే శత్రుత్వం, ఇంకా అదే పరిస్థితులు, ఇంకా అవే అడ్డుబండలు, ఇంకా అదే వ్యతిరేకతలు, ఇంకా అవే ప్రతికూలతలు, ఇంకా అదే స్థితి, దీనస్థితి, హీనస్థితి అందులో ఉంచేవాడు కాదు. ఇంకా అదే బలహీనతలో ఉంచేవాడు కాదు. కానీ ఎప్పుడు ఈరోజు ప్రభుతో నువ్వు చెప్పి, ప్రభు సహాయం కోరి, ప్రభు యందు భయభక్తులు కలిగిన వారై మలచబడి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటకు విధేయత చూపించి నడుచుకునే వారంగా మనం స్థిరపరచబడినప్పుడు దేవుడు తన కార్యమును చేయడానికి పూనుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరుద్దాం అమ్మ, నోరు తెరుద్దాం. ప్రభు మనతో సూటిగా మాట్లాడారు. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ తన లేఖనాల్లో ఉన్న మాట మన ఇనుకుల్లో అది ముద్రించబడాలి, నెరవేర్చబడాలి, మన జీవితాల్లో క్రియాఫలముగా ప్రత్యేకపరచబడి మన ప్రాణము నెమ్మదిగా ఉండినట్లుగా, మన సంతతి వారు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన గొప్ప మాట. ఆయనందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన నిన్ను నీ ఎదుట నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, మహాదేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో సూటిగా మాట్లాడారు. ఈరోజు నువ్వెక్కడున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఇంకా బలహీనంగా ఉన్నావా? ఇంకా మాట వినలేని పరిస్థితిలో ఉన్నావా? లోబడలేని పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. మనల్ని పరీక్షించుకుందాం. యవనుడా పరీక్షించుకో. స్త్రీగా, పురుషుడిగా, యవనస్తురాలా పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు ఒక ఉన్నతంగా ఉండాలని, శ్రేష్ఠుడిగా ఉండాలని, బలిష్ఠుడిగా ఉండాలని, యోగ్యుడిగా ఉండాలని, యోధుడిగా ఉండాలని, బలవంతుడై ఉండాలని, భాగ్యవంతుడివై ఉండాలని, సంతోషభర్తులుగా ఉండాలని, నెమ్మది పరులుగా ఉండాలని, జయించేవారంగా ఉండాలని, బ్రతికేవారంగా ఉండాలని, ఇతరులకి బోధించేవారుగా ఉండాలని, ప్రకటించేవారుగా ఉండాలని, నిన్ను బట్టి అనేకులు యేసుని నమ్మేవారుగా ఉండాలని ఉదయకాలం దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చా. మహోన్నతమైన మా తండ్రి, మీ పాదమును కొందనాలు. మా ఎన్నికల్లో నాయన ఎత్తబడిన నీ మాట అయ్యా, బీడుబారిన మా భూములు దున్నబడాలి తండ్రి. బీడుబారిన మా భూములు దున్నబడాలి ప్రభా, దున్నబడాలి ప్రభు. అదిగో గచ్చ పొదలున్నాయి, ముండ్ల పొదలున్నాయి, కలుపు మొక్కలున్నాయి, రాళ్ళున్నాయి, రెప్పలున్నాయి. హృదయం కాఠిన్యమైపోయింది నాయన, కాఠిన్యమైపోయింది. చేయగలిగింది చేయలేక, చేయరానిది చేస్తూ భ్రష్టత్వంలో నాయన, బలహీనతలో నాయన, శత్రువుల చేతులకి మా జీవితాలను అప్పగించుకునే వారంగా నాయన అయోగ్యముగా కనపడుతున్నాను. అందుకే మాట్లాడుతూ వస్తున్నా. క్షమించు నాయన, క్షమించు. యోగ్యులుగా, యోధులుగా, బలిష్ఠులుగా, బలవంతులుగా నీ మాట అయినట్టు నాయన ప్రారంభించే సంగముగా, బిడ్డలుగా నీ మాటని అభ్యసించేవారంగా, మనసును నాయన రేపుకునేవారంగా, మనసును నాయన పురుకొల్పించుకునేవారంగా, అయ్యా మా మనసు రూపాంతరమగినట్లుగా నీ మాట మా హృదయంలో నీరు పెట్టు నాయన. మెత్తని మాంస హృదయంగా మమ్మల్ని చేయనాయన. అయ్యా, ఎత్తబడుతున్న నీ మాట నాయన మా ఇనుకుడిలో నాయన నూరంతులుగా భద్రపరచబడి అది ఫలభర్తముగా భావితరానికి బలమైన ఇత్తరంగా ఫలించినట్లుగా నీ కృప ఈ సేవాస్తములో కూడి వచ్చిన కుటుంబాల్లో
ఈ మినిస్ట్రీలో నాలో మాలో అనుగ్రహించండి. విదాస్తులు ఇంకా ఘనంగా బలంగా వాడుకోండి. మీ ఆత్మచేత నడిపించండి. బోధ కాదు నాయనా, బ్రతుకుగా వారి జీవితాల్లో ప్రత్యేకపరిచి అనేకుడికి నాయనా అయ్యా మాదిరిగా మార్గదర్శకులుగా ప్రజలు నీ తట్టు తిరుగువారుగా, నిన్ను అత్తుకునేవారుగా, నిన్నే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో సేవించేవారుగా మమ్మల్ని అందరి మీరు ఆకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.